దేవుని బిడ్డ, నీ ఆధిక్యత ఎంత గొప్పదో నీకు తెలుసా? నీ దేవుడు నీకు స్వాస్థ్యమై ఉన్నాడు. ఆయన ఎప్పుడూ చెదిరిపోయేవాడు కాదు. లోక సంబంధమైన స్వాస్థ్యం నేను ఒక రోజున విడిచిపోద్దామో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను నిర్మించిన వాడు ఒక ఉద్దేశంతో. నిన్ను కలుగు చేశాడు కాబట్టి నీకు ఏ సమయంలో ఏది కావాలో దేవునికి తెలుసు. నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. అదే రేపడద్దు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టో, గడ్డు సవాళ్లను బట్టో, పరీక్షా ఘట్టాలను బట్టో నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నిన్ను పంపినవాడు నీకు తోడై ఉంటాడు. నిన్ను నిర్మించిన వాడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆయన ఏ కృంగుదల నీలోనికి రానివ్వద్దు. ఆత్మహత్య తలంపులు నీలోనికి రానివ్వద్దు. ఓడిపోయానన్న భావం నీలోనికి రానివ్వద్దు. వైఫల్యంలో ఉన్నానన్న భావం నీలోనికి రానివ్వద్దు. అపవాది తీసుకొస్తాడు అవన్నీ కూడా. కానీ దేవునిలో నువ్వు బలవంతుడు అని, ఆయనని నిర్మించిన వాడని, అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను తన స్వాస్థ్యంగా ఎన్నుకున్నాడు. మనం దేవుని స్వాస్థ్యంగా చేశాము. ఆయన కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఆయన ఆస్తిగా, ఆయన సంపదగా ఆయన మనం చూస్తున్నాడు. మన స్వాస్థ్యం పట్ల మనకెంత శ్రద్ధ ఉంటుందో, మన స్వాస్థ్యం పట్ల మనకెంత హక్కు ఉంటుందో దేవుడు కూడా మనల్ని అలాగే చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్.